సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. నా స్నేహితురాలు కాఫీ పట్టుకొచ్చి నాకు అమ్మమ్మ గారికి ఇచ్చి మా ఎదుటే సోఫాలో కూర్చుంది. నా మీద ఫిర్యాదులు చేయడం అయిపోయిందా అంది నవ్వుతూ. అమ్మమ్మ గారు కూడా నవ్వి, ఏది ఇప్పుడే మొదలు పెట్టాను, ఇంతలో నువ్వు వచ్చి కూర్చున్నావు. అవును, ఆ పిల్లాడు హాల్లో సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ కాఫీ మంచినీళ్లు అంటూ కేకేస్తుంటే అలా పరిగెత్తి కడతావేమిటి? అంతెత్తున్నాడు, బిందులోంచి నీళ్లు ముంచుకు తాగలేడు, ఓ కప్పు కాఫీ పెట్టుకు తాగలేడు అన్నారు చేతులు తిప్పుతూ నాటకీయంగా. మా ఆయనంటే నాకు చాలా ప్రేమ అమ్మమ్మ, ఆయన ఎలా చెప్తే అలా చేస్తాను అంది నా స్నేహితురాలు. మరి ఆ కుర్రాడికి కూడా నీ మీద ప్రేమ ఉందంటావు కదా, మరి నువ్వు చెప్పినట్లల్లా అబ్బాయి వినడేమిటి అని ఎదురు ప్రశ్నించారు అమ్మమ్మ గారు. ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన చూడండి చేయండిలో కాటన్ తో ఒక వెరైటీ డెకరేటివ్ ఐటెం నేర్పిస్తా అంటున్నారు రచన గారు. మరి ఆవిడని అడిగి ఏం నేర్పిస్తారో, అది ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. హాయ్ రచన గారు. హలో అపర్ణ. రచన గారు, ఇప్పుడు మాకు ఏం చూపించబోతున్నారు? టుడే ఏంటంటే ఇది కాటన్ తో బాంబూ బాస్కెట్, కొంచెం 2 స్టిక్స్ వచ్చేసి రెడీ అవుతుంది, కొంచెం డిజైన్. ఓకే, అంటే కాటన్ తో బాంబూ బాస్కెట్ ని ఎలా తయారు చేయాలో మాకు చూపిస్తాను. ఓకే ఓకే, సో అసలు దీనికి ముందు కావాల్సిన వస్తువులు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాటన్ అండ్ బాంబూ బాస్కెట్ అండ్ స్మాల్ రోజెస్, బల్బ్ అండ్ సెల్లో టేప్ అండ్ సమ్ రోజెస్, రెడ్ కలర్ టేప్, సెల్లో టేప్. ఇది వచ్చేసి సెటింగ్ క్లాత్ లో ఉంటుంది. అండ్ స్టిక్కర్స్ ఫర్ ఐస్, సీజర్స్, గ్లూ అండ్ ప్యాకింగ్ కవర్. సో రచన, ముందు మనం ఎలా స్టార్ట్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాంబూ బాస్కెట్ తీసుకుందాము. ఓకే, మీరు ఏదైనా తీసుకోవచ్చు, ఈ సైజ్ లో కానీ ఈ సైజ్ లో కానీ ఏదైనా తీసుకోవచ్చు. బట్ నేను ఇది తీసుకుంటున్నాను. విత్ క్రాడిల్ లా ఉంటుంది ఇది కొంచెం. ఎక్కడ కనిపించకుండా ఫిక్స్ చేసేసుకుంటే అయిపోతుంది కాటన్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇది ఇంకా ఇలా పట్టుకున్న విడదీయకుండా ఉండాలంటే సాటిన్ రిబ్బన్ ఉంటుంది కదా, ఈ రిబ్బన్తో ఇలా పెట్టేసి ఒకసారి చుట్టేసి బ్లూ ఏమైనా పెట్టాలా? సెల్లో టేప్ పెడితే సరిపోతుంది. ఓకే, అంటే ఇది ఇలా కాటన్ తో చేయాలని ఐడియా మీరు ఎక్కడన్నా చూసారా, లేకపోతే మీ ఓన్ ఐడియా? లేదు, ఓన్. ఓకే, మీరు ఇంకా వేరే కూడా చేస్తుంటారా ఇలా బుట్టలే కాకుండా కాటన్ తో? ఇంకా చాలా చేశాను. ఓకే, సో ఓకే, బేస్ అయితే రెడీ అయిపోయింది మొత్తం. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ వచ్చేసి ఈ బల్బ్ కి కూడా కాటన్ తో కవర్ చేసేయాలి మనము. ఓకే, అంతే కదా. కొంచెం ఓపెన్ చేస్తూ ఇలా ఉంది కదా. అప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము స్టిక్కర్స్ ఉంటాయి కదా, ఇవి స్మాల్ డాట్స్, ఇది చూడు, ఇది తీసుకొని ఓకే, చిక్కి కావాల్సిన దాని ఫేస్ కావాల్సినవన్నీ పెడుతున్నాం ఇప్పుడు. ఓకే, వా నైస్. మనకు ఆల్మోస్ట్ చిక్ రెడీ అయిపోయింది కూడా. ఇది ఇలా ఉండిపోతుందా కాటన్ ఊడకుండా? ఫిక్స్ అయిపోతుంది. అది ప్యూర్ కాటన్ కాబట్టి. కొంచెం లుక్ రానీకి అనేసి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దానికి
సో ఇలా మనకు కావాలంటే 2 చిక్స్ కూడా చేసుకోవచ్చు కదా? 2 చేసుకోవచ్చు అండ్ సింగిల్ గా కూడా చేసుకోవచ్చు. మనం కొంచెం ఇది ఎత్తుగా కొంచెం ఇలా ఎత్తుగా కనిపించాలనుకుంటే మనం కింద ఇంకా కొంచెం కాటన్ కూడా పెట్టేసుకోవచ్చు, అరేంజ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. వచ్చేసి మనం ఆల్రెడీ బో చేసి పెట్టుకున్నాం కదా. అవును. అప్పు ఇది షేప్ లో చేసుకున్నాం కదా టేప్ తోని రెడ్ కలర్ డాటెడ్, దాన్ని దీన్ని ఫిక్స్ చేసేస్తాం. కొంచెం బాస్కెట్ ని కూడా డిజైన్ గా డెకరేట్ చేయవచ్చు. ఓకే. సో ఇలా ప్లెయిన్ గా వైట్ గా కాకుండా రెడ్ కలర్ యాడ్ చేసేటప్పటికి ఇంకా మంచి కలర్ఫుల్. ఎస్. ఓకే, ఇది ఫ్రంట్ లో పెడతాం. సెలో టేప్ తో అంటించచ్చా? టేప్ పెట్టేస్తే సరిపోతుంది. కాటన్ కంటుకుపోయింది. నైస్. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ పైన హార్ట్ షేప్ బెస్ట్ విషెస్ ఉంది కదా. ఇది మనం గిఫ్ట్ ఆర్టికల్ గా కూడా ఇచ్చుకోవచ్చు, గిఫ్ట్ గా కూడా ఇవ్వచ్చు ఎవరికి. గిఫ్ట్ అండ్ చిన్న పిల్లలకి అయితే చాలా ఇష్టంగా తీసుకుంటారు, ఎందుకంటే చిక్ ఉంది కదా దీంట్లో. నెక్స్ట్ మనం స్మాల్ రోజెస్ ఉన్నాయి కదా అప్పు, ఈ స్మాల్ రోజెస్ ని వాటిలో పెట్టుకోవచ్చు అన్నమాట. రెడీ అయిపోయిందా? కావాలంటే ఇంకేదైనా ఎక్స్ట్రా కూడా చేసుకోవచ్చు. మనం సైడ్ లో ఇలా ఫ్లవర్స్ కూడా పెట్టి ఏదైనా చేసుకోవచ్చు. అప్పుడు ఇలా రెడీ అయిపోతుంది లాస్ట్ కి. ఎంత బుద్ధిగా ఉంది చూడు. అసలు ఇది ఎక్కువ టైం కూడా పట్టలేదు కదా, జస్ట్ మనం కాటన్ పెట్టమే. అంటే జనరల్ గా మనం కాటన్ తో ఏమైనా చేయాలంటే పేస్ట్ చేయాలి, అంటించాలి, ఇది ఊడిపోతూ ఉంటుంది, ఇంత హంగామా ఉంటుంది. బట్ ఇది చాలా తక్కువ టైంలో ఎంత క్యూట్ గా ఉందో చూసారా. అంటే మనం చెప్తే గానీ ఇది లోపల బ్యాంబూ బాస్కెట్ ఉందని ఎవరికి తెలియదు. అండ్ బల్బ్ తో చిక్ కూడా ఎంత ముద్దుగా ఉందో, చాలా బాగుంది. రచన గారు, మీరు ఇలా 1 చిక్ అయినా వేరే వెరైటీస్ ఏమైనా చేశారండి? 2 చిక్స్ కూడా చేసుకోవచ్చు మనం ఇక్కడ. కాకపోతే నేను అది ఇంకోటి చూపిస్తాను, ఓకేనా? అప్పుడు ఇది ఆల్రెడీ ఇప్పుడు రెడీ చేసి చూపించాను కదా మీకు ఇందాక. నేను ఇలాంటిదే సేమ్ ఇంకోటి చేసింది చూపిస్తాను మీకు. ఇది చూడండి, ఇది 2 చిక్స్ తో. 2 చిక్స్. ఇందాక నేను చూపించింది 1 చిక్ కదా. అవును. సో ఇంకా ఇది 2 చిక్స్ తో. ఓకే, దీంట్లో అమ్మాయి. ఓకే, సో దీంట్లో మేల్ చిక్ అండ్ ఫిమేల్ చిక్ 2 ఉన్నాయి. చాలా బాగుంది. అండ్ ఇది ఇంకొంచెం పెద్ద సైజ్ కూడా. ఇది ఫస్ట్ వచ్చేసి రౌండ్ షేప్ లో తీసుకున్నాం కదా మనము, ఇది ఓవల్ షేప్ లో. సో దాని వల్ల ఇంకొంచెం ఎక్కువ స్పేస్ వచ్చేటప్పటికి ఇంకా మంచి లుక్ వచ్చింది. మీరు ఇవి కూడా ఫ్లవర్స్ అవన్నీ ఎక్కువ పెట్టేటప్పటికి ఇంకా లుక్ వచ్చింది. సో మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అనమాట. అవును. సో చూస్తున్నారు కదండి ఎంత ముద్దుగా ఉన్నాయి 2, చాలా బాగున్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే రచన గారు, మా సక్కులకు ఒక మంచి ఐటెం చూపించారు, ధన్యవాదాలు.